ప్రజా సంకల్పం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉంది. అంటే మన సీనియర్ సిటిజన్ చిన్న బస్సమ్మ కోసం, అంటే ఆమె చేసిన న్యాయ పోరాటం కోసం మనం 2 రోజులు ఇక్కడే ఉన్నాము. వాళ్ళ మనమడు కూడా ఎంతో పోరాటం చేశారు. ఈరోజు మనం మున్సిపల్ కమిషన్ కలుద్దాం వచ్చాము. సరే తన డ్యూటీ వల్ల భాగంగా పర్యటనలో ఉన్నారట. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్లు వాళ్ళతో మాట్లాడాము. మొత్తం క్లియర్గా చెప్పాము. వాళ్ళకు అంటే న్యాయంగా తనకి న్యాయం చేయమని చెప్పాము. అంతే కానీ ఏదో మేము వీళ్ళకి రికమెండేషన్ కోసం రాలేదు. వాళ్ళు కూడా చూస్తున్నామని చెప్పారు. ఆఫీసర్ చేంజ్ చేయాలి, కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మొత్తం దాన్ని ఎంక్వైరీ చేసి దానికి న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం చేయకుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, లీగల్గా మనకు తెలుసు, ప్రజా సంఘాలు ఏం చేస్తాం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరు అధికారులకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి అంటే సీనియర్ సిటిజన్స్కి ఎవరికైనా సరే న్యాయం కోసం వచ్చినప్పుడు తొందరగా చేయండి ఆ పనులు. సంవత్సరం తరబట్టి పెండింగ్లో పెట్టకండి. ఇప్పుడు తన వాళ్ళు అక్కడ ఇంట్లో వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కాబట్టి మేము తాండూరు మున్సిపల్ కమిషనర్ గారు ఒకటే విజ్ఞప్తి చేసేది, న్యాయం చేయండి. మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు కరెక్ట్ ఉన్నారా, తను కరెక్టా, ఒకటి తను తప్ప, అది విచారణ చేయండి, న్యాయం చేయండి. న్యాయం చేయమని చెప్తున్నాం. అంతేగాని మేము రికమెండేషన్ చేయలేదు, రావట్లేదు, దేనికి రాలేదు. న్యాయం చేయకుంటే మాత్రం లీగల్ గా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులు. ఇది అయితే క్లియర్ గా చెప్తుంది ప్రజా సంకల్పం. బాపట్ల కృష్ణమోహన్, తాండూరు మున్సిపల్ కార్యాలయం, తాండూరు నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా.